వచ్చి ఆరాధనలో ఏకీభవించారు. పాటల ద్వారా నిన్ను ఆరాధించాము. ఆది అపోస్తులు ఆరాధన ద్వారా మేము ఆరాధించాం. అలాగే నాయనా నీ మాటలు మట్టల ఆదివారము దినమందు నీ మాటలు వినిపించమని ఆరాధనకర్త అయిన యేసునామం వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము లేదా 37వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. వంద గొర్రెల మందను విడచి ఒకటి తప్పి ఒంటరియాయే. వంద గొర్రెల మందను విడచి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. చాలు. ఆదికాండము 37వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. మిద్యానీయుడైన వర్తకులు ఆ మీదగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల పైకి వెండికి అతన్ని అమ్మివేసి వారి యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయిరి. చాలు. ఆదివారము చేరువచ్చిన వారులారా, దేవనామలో మనకెల్లరికూ శుభం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ యోసేపు కథ మనం ఎరిగిన వారం, అలాగే యేసు ప్రభు కొరకు కూడా మనం ఎరిగిన వారమే, విన్నవారమే. కానీ మరలా మనం వింటానే ఉంటాం. ఆహారం తిన్నవారమే కానీ మరలా తింటానే ఉంటాం. తిన్నాము కదా అని ఆహారము మానేయం. ఎందుకంటే ఆకలేస్తుంది కనుక మరలా తింటాం. విన్నాము కదా అని మానివేయం. ఎందుకంటే మరలా మాటలు కొత్తగా కనబడతా ఉంటాయి. వేళ మట్టల ఆదివారం నిమిత్తము కొన్ని విషయాలు యోసేపు గురించి మాట్లాడుకుందాం. పాత నిబంధనలో యోసేపు కనబడుతున్నాడు. మరి కొత్త నిబంధనకి రాబోతుకి యేసు ప్రభు కనబడుతూ ఉన్నారు. ఇక్కడ యోసేపు తన తండ్రి అయిన యాకోబు, రాయేలు, అలాగే వారు మొత్తం 12 మంది ఆ గోత్రికులు, 12 మంది సంతానం కలిగిన వాడు యాకోబు. అందులో ఒకడు యోసేపు. యోసేపుకి మంచి అనుభవం కలిగిన వాడు. యోసేపు దేవుడట జ్యేష్ఠుల వరుసలో పెట్టాడట. దేవుడు ఏ వరుసలో పెట్టాడు? జ్యేష్ఠులు అంటే జ్యేష్ఠుడు, మొదటివాడు, ఇంకా గొప్పవాడు. అలాగా బైబిల్ మిషన్ వారినట దేవుడు జ్యేష్ఠుల వరుసలో పెడతాడట, పెద్దవాడు వరుసలో పెడతారని అయ్యగారు చెప్పుకొచ్చారు. యోసేపుని ప్రత్యేకింపబడిన వాడు 12 మందిలో. అలాగే బైబిల్ మిషను ఎలాంటిదంటే ప్రత్యేకమైనది. యోసేపు మరి ఆయనను అమ్మివేయడానికి కారణం అతడు కలలు కనేవాడు.
మరి కళ మనం ఎరిగిన వారు. యోసేపు ఒక కళ వచ్చింది. ఏంటంటే ఒక పొలంలో 12 పనలు ఉన్నాయి. ఒక పొలంలో 12 పనలు ఉన్నాయి. ఒక పన ఇలాగా నిలబడి ఉంది. మిగతా 11 పనలు వచ్చి ఈ పనకి మొక్కారని ఆ కళకి భావం చెప్పాడు తన 11 మంది అన్నదమ్ములకి. చెప్తే వాళ్ళకి కోపం వచ్చింది. ఒరే, మనము 11 మంది పనలు కలిగి ఉన్నాం. ఆ ఒక పన లేచి నిలబడ్డది. ఆ పన అయినట్ట మిగతా 11 మంది కూడా మనమట అతడు కాళ్ళ దగ్గర మొక్కుతామని అంటున్నాడు అని ఈర్ష్య వచ్చింది కుటుంబస్తులకి, అన్నదమ్ములకి. ఈర్ష్య వచ్చి ఏం చేశారంటే, ప్రియులారా, అతన్ని గుంటలో పాడేస్తారు. ఒక రాత్రి గుంటలో పాడేసి మరి తండ్రి అడిగాడు, అబ్బాయి చీకటి పడింది, అందరూ వచ్చారు, యోసేపు రాలేదటండి అడిగాడు యాకోబు. మాకు తెలీదు అన్నారు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. గడిచిపోయినాక మరలా ఉదయం మరుసటి రోజుని ఇక్కడ ఏం చేస్తున్నాడో, ఉన్నాడో లేదో, చనిపోయాడో అని తన అన్నదమ్ములందరూ కూడా ఆ గుంటలో ఉన్న సోదరుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు గుంటలోనే ఉన్నాడు. ఆ రాత్రి ఏ పురుగు కాటివేయలేదు. ఆ రాత్రి ఏ జంతువు చంపేయలేదు. ఆ రాత్రి ఏమైనా హాని వస్తుందేమో అనుకున్నారు, కానీ ఏమీ జరగలేదు. ఆ గుంటలో ఉన్నాడు. ఉదయం వెళ్ళి ఆ గుంటలో ఉన్న యోసేపుని పైకి తీశారు. పైకి తీసి ఆ యోసేపుని ప్రియులారా అమ్మివేయాలని వారికి తలంచారు. ఆ దారిని ఆ వర్తకులు ఇస్మాయిలు ఆ దారిని వెళుతుంటే యేసుని అమ్మివేస్తారు. ప్రియులారా, ఎంతగా అమ్మివేస్తారు? 30 తులముల వెండికి తూచిచ్చేస్తారు. ప్రియులారా, చూడండి 28వ వచనం. విజ్ఞానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపుని పైకి తీసి ఆ ఇస్మాయిలులకు 20 తులముల వెండికి అతని అమ్మివేసిరి. వారు ఆ యోసేపుని ఐగుప్తు దేశమునకు తీసుకుని పోయారు. ఐగుప్తు దేశములో ప్రియులారా యోసేపు ఒక్కడే తీసుకుని పోయారు. అప్పటికి ఎవరు లేరు. యోసేపుని తీసుకుని పోయారు. అమ్మేసిన వాళ్ళు ఎవరండి? అన్నదమ్ములు. చూడండి, అన్నదమ్ములు అసూయ. అన్నదమ్ములు కలిగిన వారికి అంతమంది కుటుంబంలో ఎవరైనా బాగుంటే వారవలేరు, చూడలేరు. అసూయ వస్తుంది, ఈర్ష్య వస్తుంది. కానీ యోసేపులో ఏముందంటే చక్కని దర్శన అనుభవం, కళల అనుభవం. ఆ గుంటలో పాడేసిన యోసేపుని తీశారు, అమ్మివేశారు, ఐగుప్తు దేశం తీసుకుని వెళ్ళిపోయారు. ఆయనని 20 తులముల వెండికి అమ్మివేస్తారు. ప్రియులారా, అదే మాట కొత్త నిబంధనకు రాబోతుకి మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనికి వద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము పాపమెరుగా నట్టి ప్రభుని బాధ పెట్టిరి, శాపవాక్యములను బల్కి శ్రమలు బేటిరి, శ్రమలు బేటిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. అప్పుడు ఆ 12 మందిలో నొకడు ఇస్కరియోతు యూదా
ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించినలా నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. వాడు అప్పటికి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. చాలు ప్రియులారా, మరి ఇక్కడ యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు, యాకోబు దగ్గర ఎంతమంది? 12 మంది. ఈ 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూద అమ్మాలని తిరుగుతున్నాడు. రాత్రికాలం అంతా కూడా అతని ఎవరికి అమ్ముదామా, ఎవరు ఎక్కివిస్తారా, ఎవరు ఎక్కువ సొమ్మిస్తారా బేరాలాడుతున్నాడు. ప్రియులారా, మరి సైనికులు ఎదుగుతున్నారు. నేను నన్ను అప్పగిస్తానని ఇస్కరియోతు యూద మనసులోనికి వచ్చింది. ఆయనను అప్పగిస్తాను, మాకు ఆధారం ఏంటి, మాకు నమ్మకం ఏంటి? ఆ యొక్క 12 మంది కూడా ఒక రకంగానే ఉన్నారు. ప్రభువు కూడా, యేసు ప్రభు కూడా ఒక రకంగానే ఉన్నారని అడుగుతున్నాడు. ఇస్కరియోతు యూద అన్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు ప్రభు అన్నాడు. ఆయనను అప్పగించాలని బేరాలాడుతూ వచ్చాడు. ఎవరు సొమ్మిస్తారా, ఎవరు ఎక్కువిస్తారా అని అడిగినప్పుడు మేము 30 తులములు వెండి ఇస్తామని వారు చెప్పారు. వెంటనే ఆయనను ముద్దు పెట్టుకుని అప్పగించడం జరిగింది. ప్రియులారా, పాత నిబంధనలో యోసేపుని అప్పగించారు, కొత్త నిబంధనలో ప్రభుని అప్పగించారు. యోసేపు కలిగిన శ్రమ ప్రభుకి కలిగింది. యోసేపు యొక్క పోలిక ఈ ప్రభువు కనబడతా ఉన్నారు. యోసేపుని అమ్మివేశారు, అలాగే ప్రభువును కూడా అమ్మివేశారు. ప్రియులారా, ఆయన వెల కట్టలేకపోయాడు, విలువ తెలుసుకోలేకపోయాడు. ప్రభు యొక్క విలువేటో ఇస్కరియోతు యూద తెలుసుకోలేకపోయాడు. ప్రియులారా, గమనించండి. మరొకటి, యోసేపు దగ్గరికి వద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము. ఆదికాండము 41వ అధ్యాయము 43వ వచనానికి వద్దాం. 42. మరియు ఫరో తన చేతి నున్న తన ఉంగరము తీసివేసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతని ఎక్కించెను. అప్పుడు వందనములు చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించను. చాలు. ఇక్కడ యోసేపుని అమ్మివేశారో ఆ యోసేపుని ఆ యొక్క ఐగుప్తు దేశంలో రాజైన ఫరో రాజుగా ఉన్నాడు, రాజుగా పరిపాలన చేస్తున్నాడు, రాజుగా ఎలుతున్నాడు ఫరో. యోసేపు యొక్క గుణలక్షణాలు ఎరిగి యోసేపు యొక్క లక్షణాలు కనుగొని యోసేపుకున్న అనుభవాన్ని చూచి ఈయనను రాజుగా చేయాలి అనుకున్నాడు. ప్రియులారా, చాలా శ్రమలు వచ్చాయి యోసేపుకి ఐగుప్తు దేశంలో. ఎన్ని వచ్చినా శోధన వైపు చూడలేదు. దైవజనుడు అన్నారు, శోధన వెనకాల సౌఖ్యం ఉంది అన్నారు. శోధన వెనకాల సౌఖ్యం. అనేకమైన అన్నల మధ్యన శ్రమ వచ్చింది.
ఐగుప్తు దేశంలో ఫరో రాజు భార్య దగ్గర శ్రమ వచ్చింది. ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమ వైపు చూడకుండా దైవభక్తి ఏమాత్రం కూడా పాడు చేసుకోలేదు. దైవ లక్షణాలు ఏమాత్రం కూడా పాడు చేసుకోలేదు. కానీ ఐగుప్తు దేశంలో ఇలాంటి మనుషుడు, రాజు అంటాడు, ఇలాంటి మనుషుడు నేను ఐగుప్తు దేశంలో కనుగొందునా అంటాడు. ఎందుకంటాడంటే ఈయన అనేకమైన కలల భావాలు చెప్పేవాడు. మరి ఐగుప్తు దేశంలో ఏమి జరుగుతుందో చెప్పుకొచ్చాడు. అందుకని అన్నాడు రాజు, ఇలాంటి మనిషిని నేను కనుగొనలేను. అందుకనే రాజు అయిన ఫరో ఏం చేశాడంటే తన చేతికి ఉన్న ఉంగరం తీసివేస్తాడు, అతనికి పెట్టాడు. అతనికి చన్నపు నారు బట్టలు కుట్టించాడు, యోసేపుకు తొడిగించాడు. యోసేపు ఏ రథం ఎక్కాడండి? 2వ రథము ఎక్కించాడు. ఆ 2వ రథం మీద ఐగుప్తు దేశంలో ఊరేగిస్తున్నారు. యోసేపు రథం ముందు అనేకమైన పిల్లలు పెద్దలు కేకలు వేస్తున్నారు. యోసేపుకి ఘనత వచ్చింది, యోసేపుకి గౌరవం వచ్చింది. దేన్ని బట్టి అంటే తనకున్న కలల అనుభవం, ఆయనకున్న దైవాత్మ లక్షణాలు. పిల్లరా గమనించండి, దేవుని ఆత్మ మనం కలిగి ఉండాలి. అందుకనే ఫరో అన్నాడు, ఏమన్నాడంటే దేవుని ఆత్మ కలిగిన యోసేపు లాంటి మనిషిని నేను కనుగొనలేను అన్నాడు. కనుక యోసేపు ఎంతటి వరకు ఎదిగాడు? రథమెక్కే అనుభవం కలిగిన వాడయ్యాడు. ఐగుప్తు దేశములో రాజుగా నియమించాడు. ఐగుప్తు దేశములో మరి ఊరేగింపబడుతున్నాడు. పిల్లరా, మరి ఇక్కడ కొత్త నిబంధనకు వద్దాం. మరి మార్కు సువార్త 11వ అధ్యాయం చూసుకుంటే, మార్కు సువార్త 11వ అధ్యాయము యేసు ప్రభుని ఆ యెరూషలేములో ప్రభుని ఘనపరుస్తూ ఉన్నారు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకుని వచ్చి ఆ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తన బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెలుచున్నవారు వెనక వచ్చుచున్నవారు జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండరి. చాలు ప్రియులారా, గమనించండి. ఇందాక యేసేపు రథం ఎక్కాడు, ఊరేగింపబడుతున్నాడు. ఈ కొత్త నిబంధన రాబోతుకి యేసు ప్రభుని పిల్లరా ఒక గాడిద ఎక్కించారు. గాడిదకి ఘనత వచ్చింది, గాడిదకి గౌరవం వచ్చింది. అంతకుముందు ఆ గాడిద కట్టబడి ఉంది, అంతకుముందు ఆ గాడిద కట్లలో ఉంది. ప్రభు అన్నారు, అబ్బాయి మీరు ఎదర గ్రామమునకు వెళ్ళి 12 మందిలో ఇద్దరిని, ఏ గ్రామానికైనా ఇద్దరిద్దరిని పంపించేవారు ప్రభు. అలాగే ప్రభు చెప్పడము, సేవకులు సేవకట ఇద్దరిద్దరు వెళ్ళండి అన్నారు, ఒకరే వెళ్ళొద్దు అన్నారు. అలాగే యేసు ప్రభు తన శిష్యులను పంపించారు, ప్రక్క గ్రామమునికి వెళ్ళండి అన్నారు. అప్పుడు వీరెక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు, బేత్షెమెషు అనే గ్రామంలో ఒలీవల కొండ దగ్గర మరి నిలబడి ఉన్నారు. మీరు ప్రక్క గ్రామమునికి వెళ్ళి కట్టబడిన గాడిదను గాడిద పిల్లను తోలుకుని రండి అన్నారు.
అవి కట్టబడి ఉన్నాయి. ప్రియులారా గమనించండి, సేవకులుగా మేము అనిపిస్తూ ఉంటాం, చాలా చోట్లకి వెళుతుంటాం, గృహాలు దర్శిస్తూ ఉంటాం. అమ్మా ఆరాధనకి రండి, రాలేకపోతున్నారేమ్మా అంటుంటాం. వారు ఏదో చెప్తూ ఉంటారు, ఏదో శోధన చెప్తూ ఉంటుంటారు. ఆ శోధనలో పెట్టినవాడు ఎవరు చెప్పండి? సాతానుడు కట్టేస్తాడు. అనేకులు ఇళ్ళ దగ్గరే కూర్చుంటారు, ఆరాధనకి రాలేరు. ఏంటంటే సాతానుడు ఏం చేస్తాడు? కట్టేస్తుంటాడు. ప్రియులారా, మరి చక్కని మాట ఉంటుంది. దేవుడు ఒక గొర్రె పిల్లను పొదలో ఉంటుంది, పొదలో చిక్కుకుని ఉంటుంది. దేవుడు అంటాడు, అబ్రహాముతో అంటాడు, లేదా దేవదూతతో చెప్తాడు, ఏమనంటే పొదలో ఉన్న ఆ పొట్టేలను విడిపించి తీసుకురండి అంటాడు. ఆ పొదలో ఆ పొట్టేలు చిక్కుకుని ఉంది, చిక్కులలో ఉంది. అనేకులు చాలా చిక్కులు చెప్తూ ఉంటుంటారు. భర్త వలన శోధనండి, భార్య వలన శోధనండి, పిల్లల వలన శోధనండి అంటారు. అంటే ఏటనమాట, ఆ పొదలో చిక్కుకొని ఉంది పొట్టేలు. ప్రభు అంటారు, దాన్ని విడిపించుకుని రండి. చిక్కు ప్రశ్నలకించి చిక్కులు విడదీసినావు, చిక్కు ప్రశ్న చిక్కులు విడదీసినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. కనుక చిక్కులు, రుణాలనే చిక్కులు, సాతాననే చిక్కులు, ఆపదలనే చిక్కులు, రుణాలనేవి ఇలాంటివన్నీ చిక్కుల్లో ఉంటారు కొందరు. ఆ చిక్కుల్లో ఉండి రాలేకపోతుంటారు. వాటిని విడిపించడానికి యాజకుడికి అధికారం ఉంది. అలాగే ఈ శిష్యులకు అధికారం ఉంది. కట్టబడిన గాడిదను, గాడిద పిల్లను తోలుకురావడానికి ప్రభు పంపించారు. వాటిని ఇప్పుతున్నారు. ఇప్పుతుంటే ఆ గాడిద గలవాడు అంటాడు కదా, అబ్బాయ్ దీన్ని ఎందుకు ఇప్పుతున్నావని అన్నప్పుడు, ఇది ప్రభువుకి అవసరము అన్నారు. వారేమన్నారు? ఇది ప్రభుకి అవసరం. కనుక తోలుకుని వచ్చారు. ఆ గాడిదకి పిల్లరా గంత కట్టారు. ఆ గాడిద ఎక్కారు ప్రభు. ఆ గాడిద మీద యూదుల రాజా నీకు జయము, యూదుల రాజా నీకు జయము, రాక పూర్వం బే జయమన జనులకు జయ, స్తుతించు జనులకు జయ మౌను, స్మరించు జనులకు జయ మౌను, జయము జనులకు జయమౌను, జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా, కలప జయ పదమే కల్లా సాధ్విలా. గనుక ప్రియులారా, ప్రభువుకి జయము. అల్లాడు శిష్యులైన వారు మొదలుకొని, పిల్లలు మొదలుకొని, పెద్దలు మొదలుకొని, దారి పొడుగున బట్టలు మట్టలు ఆ గాడిదకి వేశారు. ఆ ముందు వెనకాల జయము జయము అంటున్నారు. ప్రియులారా, మరి ఐగుప్తు దేశంలో యోసేపుకి గౌరవం వచ్చింది. ఐగుప్తు దేశంలో జనులు ఆ యొక్క రథం ముందు బయలుదేరారు, జయమని పలుకుతున్నారు. యోసేపుకి గౌరవం వచ్చింది, రాజు అయ్యాడు. కనుక ఈయన కూడా యూదులకు రాజు. ఈ రాజు గాడిద మీద ఊరేగింపబడుతున్నాడు. ఊరేగింపబడుతుంటే అక్కడ ఉన్న వారందరూ కూడా యూదుల రాజా నీకు జయము, రాజాది రాజా నీకు జయము. కనుక ఆయనకి జయము. ప్రియులారా, ఆ గాడిదకి జయము. మోషే గాడిదకి గౌరవం వచ్చింది, ప్రభువుకి ప్రియులారా
దేవదాసయ్య గారు అన్నారు, ఆ గాడిదకి కిష్టాపర్ అని పేరిట్టారు. కిష్టాపర్ అనగా మోయిట. ఎవరైతే మోస్తారో వారికి గౌరవం. నేనే ఉన్నాను సేవకుడు. గాడిద మోసింది, గాడిద పిల్ల కూడా నైసి గాడిద మోసింది, నేను మోస్తున్నాను, నాతో పాటు నా బిడ్డ కూడా మోస్తున్నారు. కనుక నాకు గౌరవం. ఈ యాజకుడిగా ఉన్నాను, నాకెంతో గౌరవం. యాజక వస్త్రాలు వేసుకుంటా గౌరవం. అలాగే గాడిదకి గౌరవమే, గాడిద బిడ్డకి గాడిద పిల్లకి గౌరవమే. ఏమేస్తారు చెప్పండి? బట్టలు వేస్తారు. వేళకి అయ్యగారు పెట్టిన పేరు ఏంటంటే మట్టల ఆదివారము, బట్టల ఆదివారం, మట్టల ఆదివారము. కనుక యేసేపుకి గౌరవం వచ్చింది, యేసేపు ఘనత వచ్చింది, యేసు ప్రభు కూడా ఘనత వచ్చింది. ప్రియులారా, యేసేపుని అమ్మివేస్తారు, యేసు ప్రభుని అమ్మివేస్తారు, యేసేపుని రాజుగా చేశారు. రథం ఎక్కించాడు రాజు. అలాగే యేసు ప్రభుని గాడిద ఎక్కించి ఊరేగింపబడ్డాడు. కనుక యేసేపుకి గౌరవం వచ్చింది, యేసయ్య కూడా ఘనత వచ్చింది. మరొక మాట 1, 2 చెప్పుకున్నాం. మూడవది ఆదికాండము 45వ అధ్యాయం 25వ వచనంలో చూడండి. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కానాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబు నద్దకు వచ్చిన యేసేపు ఇంకా బ్రతికే ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను. అప్పుడు వారు యేసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు నన్ను ఎక్కించుకుని పోవుటకు యేసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లును. అప్పుడు ఇశ్రాయేలంతా చాలును, నా కుమారుడైన యేసేపు ఇంకా బ్రతికి ఉన్నాడని నేను చావక మునుపు వెళ్ళి అతని చూచిదనని చెప్పాను. చాలు. ఇక్కడ యాకోబుకి తెలిసింది ఏమని? నా కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, నా కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. కానీ అన్నలు ఏం చేశారు? అతడు చనిపోయాడు, యేసేపు చనిపోయాడని చెప్పారు. ఎలా చెప్పారు చెప్పండి? యాకోబు చూచాడు చనిపోయాడని. తను వేసుకున్న అంగీని ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తంలో ముంచి, ఇదిగో నీ కొడుకుని ఎవరో చంపేశారు, లేకపోతే ఏ జంతువో ఏ సింహమో ఏ పూలో తినేసి ఉంటుంది, బట్టలు ఒకటే ఉన్నాయి అని సూచనగా చూపించారు యాకోబుకి. యాకోబు నిజమని నమ్మాడు, లేడు అనుకున్నాడు, అనుకుని చనిపోయాడు అనుకున్నాడు. తర్వాత రాను రాను కానానులో కరువు వచ్చుట ద్వారా తన యొక్క యాకోబు యొక్క పిల్లలందరూ తెలుసుకుని యాకోబు అన్నాడు, అబ్బాయి మీరు ఐగుప్తు వెళ్ళండి, అక్కడ ధాన్యాదులు ఉన్నాయి, సమృద్ధైన పంట పండింది, బండ్లు వేసుకుని గోన్లు పట్టుకుని వెళ్ళండి అన్నప్పుడు తండ్రి మాట ఆలకించి ఆ యొక్క ఐగుప్తు దేశం వెళ్ళి ధాన్యాదులు తీసుకొచ్చారు. 2 సార్లు వెళ్ళారు. వెళ్ళినప్పుడు యేసేపు గుర్తించాడు, మొదటిసారి గుర్తించాడు. అయ్యో నా అన్నదమ్ములు వచ్చారు, అయ్యో నా తండ్రి బ్రతికే ఉన్నాడు, నా అన్నదమ్ములు బ్రతికే ఉన్నారు, నా తండ్రి కూడా బ్రతికే ఉన్నాడు అని యేసేపు తెలుసుకున్నాడు. యేసేపు తన అన్నదమ్ములు గుర్తుపట్టారు, కానీ వారి అన్నదమ్ములు యేసేపుని గుర్తుపట్టలేకపోయారు.
ఎందుకు గుర్తుపట్టలేకపోయారు మరి అమ్మగారు? యేసేపు రాజు వాదాలో ఉన్నాడు, వీళ్ళ ఏ వాదాలో ఉన్నారు? లేమి స్థితిలో ఉన్నారు. వీరు యేసేపును అడుక్కుంటున్నారు. అందుకనే యేసేపు రాజుగా ఉన్నాడు, తన అన్నదమ్ములు అమ్ముకున్నారు కనుక దరిద్రులైపోయారు. కానీ యేసేపుని వారు గుర్తుపట్టలేకపోయారు. కారణం ఏంటంటే రాజు వాదాలో ఉన్నాడు. మరి తన అన్నదమ్ములు వాదాలో లేరు. వారిది ఆ కానాను దేశంలో కరువు వచ్చింది కనుక మరి తన తండ్రితో అంటున్నారు, తండ్రి మన అన్నయ్య యేసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు అని ఎవరితో చెప్పారంటే యాకోబుతో చెప్పారు. యాకోబు ఏమన్నాడు చెప్పండి? నేను బ్రతుకుండగా నా బిడ్డను చూస్తాను, నేను బ్రతుకుండగా యేసేపు దగ్గరికి వెళ్దాం, యేసేపుని చూద్దాం అన్నాడు. యేసేపు చనిపోయాడా బ్రతుకున్నాడా? ఏండి, బ్రతికున్నాడు. ప్రియులారా, మరి ఒక మాట చదువుకుందాం. లోక సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము 6వ వచనం. 24వ అధ్యాయము 6వ వచనం. అమ్మ, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని, ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషులకు చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని అని వారితో చెప్పారు. చాలు. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏమంటున్నారంటే ఆయన 3వ దినాలు లేస్తాడని చెప్పాడు కదా, మీకు నమ్మకం లేదా అని అంటున్నాడు. యేసు ప్రభు చనిపోయాడా బ్రతికాడా? ఆయన బ్రతికాడు, ఆయన తిరిగి లేచాడు. యేసేపు చనిపోయాడండి. యేసేపు చనిపోయాడా? లేదు. యేసు ప్రభు చనిపోయాడా? లేదు. ఆయన తిరిగి లేచాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఒకటి యేసేపుని అమ్మివేస్తారు, యేసు ప్రభుని అమ్మివేస్తారు. యేసేపుని 20 తులాలకి వెండికి అమ్మేస్తారు. యేసు ప్రభుని 30 తులములకు అమ్మివేస్తారు. అలాగే 2 యేసేపుని మరి రథం ఎక్కించాడు రాజు. యేసేపు ఐగుప్తు దేశంలో రాజు అయ్యాడు కనుక యేసు ప్రభు మరి గాడిద ఎక్కాడు. పిల్లరా, గాడిద రాజే, రథమే ఎక్కగలడు. కానీ ఈయన రాజే కానీ తగ్గించుకున్నాడు. గాడిద పిల్లను ఎక్కారు కనుక 2 ఆయన గాడిద ఎక్కారు, ఆయన రథము ఎక్కారు. పిల్లరా, యేసేపుని పిల్లరా ఆయన సజీవుడుగా ఉన్నాడు, ఆయన చనిపోలేదు. అలాగే ప్రభువు కూడా చనిపోలేదు, ఆయన తిరిగి లేచాడు. కనుక యేసేపు ఎన్ని శ్రమలు పడ్డాడో ప్రియులారా మరి రాజు అయ్యాడు. అలాగే యేసు ప్రభు ఎన్ని శ్రమలు పడ్డాడో ఆయన తిరిగి లేచాడు. కనుక శ్రమల ఉపకారము, శ్రమల ఆరము, శ్రమల శృంగారం, శ్రమల వలన సకల సున్నతి సమసిపోవును. కనుక ప్రియులారా శ్రమ అనేది మానవునికి వస్తుంది. అలాగే శ్రమ వైపు చూడకూడదు. మనము భక్తి జీవితం తగ్గకూడదు, విశ్వాస జీవితం కొనసాగుతూ ఉండాలి. యేసేపు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆయన రాజు అయ్యాడు, ఆయన చనిపోలేదు. అలాగే యేసు ప్రభు కూడా బాల్యం నుంచి ఎన్నో శ్రమలు వచ్చాయి, కానీ ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.